నా పేరు గిట్లసిన సత్యనారాయణ. ఇలాగ ముందు తుఫాను పట్టిందండి. మళ్ళీ ఇంత ముందు తుఫాను పట్టిందని చాలా మటుకు పోయినండి. మళ్ళీ తుఫాను పట్టింది. తుఫాను పడితే మాత్రం రైతుకి ఏమి ఉండదండి. మీరు రైతులు ఏం చేసినా రైతు గవర్నమెంట్ చేయాలి పుత్తులన్నీ నమ్మేసి చేసి అప్పులు రైతులు పెట్టుబడులు పెట్టేవాడిని. ఏం చేసినా ప్రభుత్వం చేయాలండి సార్. అంతకంటే మేము ఏం చెప్పగలమండి. అది దాన్ని బట్టి మీరు ప్రభుత్వం చూడండి. ఒకసారి రైతులు మీరు గవర్నమెంట్ పంపండి చేయాలి ఎలా కూడా చూస్తారు. దాన్ని బట్టి మాట్లాడి తీసాను. అంతకన్నా మాట్లాడలేను సార్. నేను ఇప్పటికే పాడైపోయినాను రైతులు. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు చేయండి ప్రభుత్వం అండి. అదండి ఉంటానండి సార్. నా పేరు వచ్చేసి లక్ష్మీ వెంకట గణేశ్వరరావు అండి. నేను 6 ఎకరాలు ఉడి వ్యవసాయం చేస్తున్నాను. మొన్న వచ్చిన 2 రోజుల వర్షాలకే కొంత చేను డ్యామేజ్ అయింది. కానీ అది మోదీ తుఫాను వస్తే మొత్తం చేలన్నీ నేలమట్టం అవుతాయి. రైతు అధోగతి అవుతాడు. ప్రభుత్వం కూడా కొంచెం దీని మీద దృష్టి సాధించి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదే కోనసీమకి ప్రసిద్ధి అయింది కొబ్బరి తోట. ఇప్పుడు రేట్ అయ్యి ఆశాజనకంగా ఉంది. ఇది మోదీ తుఫాను కూడా వస్తే కొబ్బరి చెట్లు కూడా నేలమట్టం అయ్యే పరిస్థితి ఉంది. రైతు పరిస్థితి అధోగతి అయిపోతుంది. ఇంకా రైతుని ఎవరో ఆదుకునే పరిస్థితులు ఉండడం, రైతు మనుగడ ఉండదు. కాబట్టి ప్రభుత్వమే రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.